హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో టుడే నాకైతే కాలేజ్కి అయితే రావాలని లేదు, బట్ వచ్చిందే సెకండ్ అవర్ 2 అవర్స్ ఉన్నాం. రోజు అదే మ్యాటర్ అయినా సరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, చెప్పాలి. సో ఇప్పుడు బ్రేక్ అవర్ అనమాట. బ్రేక్ అయిపోయినట్టే మేమైతే వచ్చేస్తున్నాం. రీల్స్ చేద్దాం అని చెప్పేసి, అంటే కొంచెం నా మూడ్ బాగాలేదు, కొంచెం డైవర్ట్ అవ్వడానికి రీల్స్ చేద్దామని మా ఫ్రెండ్కి చెప్పాము. వాడు చూడాలి గాయస్, అసలు వస్తానని చెప్పేసి ల్యాగ్ ఎంత ల్యాగ్ అంటే వాడు ఏదో సొల్లేసుకున్నట్టున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర లవర్స్ దగ్గర తెలీదు. రారా రారా అని కాల్ చేసినా సరే వస్తున్నాను అని చెప్పేసి ఓవర్ చేస్తున్నాడు. ఇంకా వాడి గురించి వెయిట్ చేసా, దానికన్నా మేమే వెళ్ళి రీల్స్ కొడితే మంచిది అని చెప్పేసి ఇంకా మేమే వెళ్ళిపోతున్నాము. చూడాలి. వెళ్దాము అన్న టైంకి ఒక జోక్ జరిగింది గైస్. మా ఫ్రెండ్ నన్ను చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి ఒక ఇద్దరు బాయ్స్ జూనియర్స్ అనమాట, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీ ఫ్యాన్స్ అంటని తీసుకెళ్తే నా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా బాబు అని అనుకున్నాను. వాళ్ళు ఎవరో కాదు, మా జూనియర్స్ నా ఫ్యాన్స్ అంట అని పరిచయం చేసిందనమాట. మనం తెలియకుండా పెద్దగా మాట్లాడాం కదా, సో ఏదో లైట్గా హాయ్ చెప్పాం, జస్ట్ అంతే. ఇంతకు మ్యాటర్ ఏంటో తెలియదు, వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. ఏమో గైస్, ఏంటో మరి. అందరూ బాగానే ఉన్నారు, నేను తప్ప, నా లైఫ్ తప్ప, నా జీవితం తప్ప. గైస్ ఫైనలీ మేమైతే నేను గొడుగు మొదలెట్టాను గైస్, చూడండి మా బేబీ నన్ను గుచ్చుతుంది గైస్. వెళ్ళిపోతున్నాం గైస్ మెల్లమెల్లగా. ఎంత ఎర్లీగా రూమ్కి వెళ్ళాలనుకుంటామో అంత లేట్గా వెళ్తాం. ఎందుకో తెలుసా, నేను అనేదాన్ని ఒక దాన్ని ఉన్నానే పెత్తనాలు చేయడానికి అక్కడక్కడ. అది ఏంటనుకుంటున్నారా? అదే గాయస్, ఏం లేదు గాయస్, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పిక్స్ దిగాలి, వీడియోస్ కొట్టాలి, అలాగా కొన్ని మంచి లవ్ రీల్స్ చేయాలి అని. నాకైతే అదృష్టం లేదు కదా, అందుకని చెప్పేసి నా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను అనమాట రీల్స్ కొడదామని చెప్పేసి. వాడి గురించి వెయిట్ చేసి మేమైతే వచ్చేసాము. వాడైతే రాలేదు, మేమైతే మా రూమ్ దగ్గర వరకు కూడా వచ్చేసాము. సో అదే అనమాట, ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వాడి గురించి వెయిట్ చేసాము, వాడు ఎలానో వచ్చాలో లేడని చెప్పేసి మేమే వెళ్ళిపోతున్నాం. అంతేనా బేబీ? అంతే. నువ్వు ఇచ్చే లేఖలన్నీ చించేస్తే ఫీల్ మై లవ్. నెక్స్ట్ ఏంటి? నా ఊహే నచ్చదంటూ ఒక్కసారి అంటూ ఫీల్ మై లవ్. లవ్లీ గైస్, అంతే. ఆర్య మూవీ ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నాము. అరే నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కాదురా, మీరు నన్ను చెయ్యండి రా. ఏంద్రా ఇది, నేను కదరా మూడ్ ఆఫ్లో ఉన్నది, కానీ నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను అంతే. ఇంకాసేపు ఉంటే రూమ్కి వెళ్ళాక నీలంబరిని అయిపోతాను అనమాట. చంద్రముఖి నీలంబరి అంటారే, అలా అయిపోతాను అనమాట. తోమ్ 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 దోన్ 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 డెరడెర. ఏ లవ్లీ, మేము ఇక్కడ గొంతు చించుకొని మరి అరుస్తున్నాం, పాడుతున్నాం. నువ్వేంటి పక్కకి వెళ్ళి వీడియోస్ స్క్రోలింగ్. గొడుగు పైకి పెట్టినందుకు ఇదిగో మా భువన గారికి గొడుగు పైకి పెట్టాను. నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అందరూ కామెంట్ చేయండి. అక్కడ వరకే, సగం వరకే లాగిపోతున్నాయి అంట. నాకు తెలుసు నీ వీడియోస్ వరల్డ్ వైడ్ వెబ్లో వెళ్తున్నాయి. అదే మరి ఓన్లీ మన ఆంధ్రాలో తెలుగు వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉంటారు. నా వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్ళాయో కామెంట్లో మీ ఊరి నేమ్ అయితే మెన్షన్ చెయ్యండి. సో నాకు కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది. ఓకే, నా వీడియోస్ ఆ విలేజ్ వరకు వెళ్ళాయా, ఆ స్టేట్ వరకు వెళ్ళాయా అని నాకు అనిపించి తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ కొడతాను. ఖరగ్పూర్ వరకు కూడా వెళ్తున్నాయి, ఎందుకంటే ఖరగ్పూర్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు మా ఊర్లో. అదే నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే అదేంటి అంటే అదే గాయస్, ఏం లేదు గాయస్, మీరు కొంచెం మా ఊరి వరకు వచ్చాయని నాకైతే కొంచెం అలా కామెంట్ చేస్తే నాకు ఇంకా కొంచెం చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ ఏమంటారు వస్తుంది అనమాట. సో
డేస్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కొడతాను అనమాట. అంటే ఇన్ని డేస్ నేను సరిగ్గా వీడియోస్లోకి రావట్లేదు, కొట్టట్లేదు కదా. ఇక నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు నా ఫేస్ అంత బ్రైట్గా వెలిగిపోతుంది అనమాట. అంటే జాగ్రత్తగా చూసి చేయాలి, లేకపోతే ఇవి కూడా వచ్చేస్తుంది వీడియోలో. గొయ్య అంటే ఏం లేదు గాయస్, ఇక్కడ ఒక గొయ్య నుయ్య. మేమైతే బస్ స్టాండ్కి వచ్చాము. బస్ వచ్చే టైం అయ్యింది మాకు, కానీ ఒక బస్సు లేదు ఇక్కడ. రాదు, నేనే ఆర్డర్ పెట్టాను రాకూడదని చెప్పేసి. ఆర్డర్ పెట్టాలని. వైజాగ్లో ఎండ చూడడానికి తీవ్రంగా ఉంది, అందుకే మా ఫేస్లన్నీ ఇలా ఒడ్లిపోయిన మొహల్లా అయిపోయినాయి గాయస్. చూసారు కదా, లవ్లీ చూసారా మార్నింగ్ ఎలా రెడీ అయ్యిందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఈ లవ్లీ సీక్రెట్ ఏంటి గైస్? నీ అందానికి సీక్రెట్ ఏంటి లవ్లీ, చెప్తావా కొంచెం? మన నిజంగానే సంతృప్తి. ఎన్ని ఇయర్స్ నుండి ఆంధ్రాలో ఉన్నాను బేబీ, అడ్వర్టైజ్మెంట్ లో చూస్తాను కదా. సంతూ మీరు ఏ కాలేజ్ ఏంటి? మా కాలేజేనండి, అదే సంతూర్ మమ్మీ. మమ్మీ నేను ఇంకా మమ్మీని అవ్వలేదు. నువ్వు అవ్వలేదులే, కొన్ని డేస్ లో మేము కూడా సంతూర్ మమ్మీ అవుతాం గైస్. త్వరగా పెళ్లి చేసుకుంటే తరపులు అప్పుడు అవ్వచ్చు. బాబోయ్ సంతూర్ అంటే లవ్లీకి ఇయర్ ఎండింగ్ లో పెళ్లి గైస్. నేను పిలుస్తాను అందరికి కార్డ్స్ ఇచ్చి నేను పిలుస్తాను. మీరందరు తప్పక రావాలి గైస్. నాకన్నా ముందు దీనికి అయిపోద్ది. నేను హ్యాపీ. అందరికన్నా ముందు నాకు అవ్వద్దని నేను చాలా హ్యాపీ గైస్. ఎందుకంటే నేను ఆ ఛాన్స్ కోసమే చూస్తున్నాను, బట్ ఏం చేస్తాం, అవ్వట్లేదే. సరే గైస్, ఇంక అందరూ మనల్నే చూస్తున్నారు. బాయ్ ఎస్ గైస్, మేము మాస్టర్స్ చేస్తున్నామంటే ఎవరు నమ్మట్లేదు గైస్. సో నా గురించి నేనే డప్పు కొట్టుకుంటున్నాను. కొన్ని డేస్లో నేను సంతూర్ మమ్మీని అవుతాను గైస్. సరే గైస్, అయితే బాయ్ బాయ్, సీ యూ. కొన్ని రోజుల్లో సంతూర్ మమ్మీ అవుతుంది.